హాయ్ హలో వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను థ్రెడ్ బ్యాంగిల్ అనేది ఎలాగ సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే మనం ఫస్ట్ వన్ కట్ బ్యాంగిల్ అనేది తీసుకొని థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. నేను ఆల్రెడీ చుట్టేసాను. ఇప్పుడు మెటీరియల్ అనేది చూపిస్తాను. దానికోసం ఐ షేప్ కుందన్స్, అలాగే హాఫ్ మూన్ గ్లాసీ కుందన్స్, అలాగే రౌండ్ కుందన్స్ తీసుకోవాలి. ఇప్పుడైతే దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనకి చాలా సింపుల్గా అండ్ చాలా తొందరగా అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం చిన్నది రౌండ్ కుందన్ అనేది పెట్టుకోవాలి. మీరు డ్రెస్కి కానీ శారీకి కానీ తగ్గట్టుగా థ్రెడ్ అనేది చుట్టుకుంటే కనుక దానికి తగిన విధంగా కుందన్స్ అనేవి తీసుకోండి. దానికి ఏ కలర్ అయితే సరిపోతాయో ఆ కలర్ కుందన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు సిరామిక్ కుందన్ అండ్ హాఫ్ మూన్ గ్లాసీ కుందన్స్ అనేది పెడుతున్నాను. ఫస్ట్ అయితే 4 కుందన్స్ అనేవి హాఫ్ మూన్ కుందన్స్ పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని అది ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం గ్లాసీ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా మనం కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత అవి కుందన్స్ అనేవి జరగవు కదా, గట్టిగా స్టిక్ అయిపోతాయి కాబట్టి మనం ముందుగానే చూసుకోవాలి. ఇప్పుడు దాని కిందనే మళ్ళీ ఒక రౌండ్ కుందన్ అనేది పెట్టేసి చుట్టూ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా గ్లూ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఐ షేపు సిరామిక్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. మనకి ఈ ఐ షేప్ కుందన్స్ అనేవి ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా చుట్టూ కూడా మొత్తం స్టిక్ చేసుకోవాలి. మనం ఇలా మొత్తం కూడా స్టిక్ చేసుకున్న తర్వాత పైన కొంచెం గ్యాప్ ఉంది కదా, దానిలో కూడా మనం ఈ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ అలాగే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి. పెద్ద టైం ఏం కూడా ఎక్కువ పట్టదు. పైన ఒక రౌండ్ కుందన్ అనేది పెట్టుకోవాలి. అదే కింద కూడా ఇదే విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. 3 ఐ షేప్ కుందన్స్ అలాగే ఒక రౌండ్ కుందన్ అనేది పెట్టుకోవాలి. సో చూసారు కదండి. సో ఇదే విధంగా మనం మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ అనేది హాఫ్ మూన్ కుందన్స్, తర్వాత ఈ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటూ రావాలి. సో మీకు నా వీడియో అనేది యూజ్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే అది మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.